ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ నెల చివరిలో మాసాంతరంలో దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదించి అన్ని విధాల కాచి దాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇందాక బాబు చెప్పినట్లుగా దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఒక ఉనికిని కలగజేసింది. కొంతమంది అంటే ఆయన పెద్ద సెలబ్రిటీ కాదు, కానీ అంతకు మించే అంటాను నేను. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవత్వపు యొక్క విలువలకు సరైన అర్థం పట్టినవాడు ఆ దైవజనుడు, రోషం కలిగిన దైవజనుడు. మరి ముఖ్యంగా అతని మీద థ్రెడ్ ఉందన్న సంగతి తెలిసి, చంపేస్తారన్న సంగతి తెలిసి ఆ రీతిగా తిరగటం అనేది హతసాక్షిపు యొక్క మరణం, వీరమరణం అని చెప్పాలి. ఇక్కడ ఎవరు ఉండేది కాదు, ప్రతి వాడు కూడా మనం చనిపోతాము, అది విషయమే కాదు. కానీ అలాంటి యొక్క మరణం రావటం చాలా గొప్ప సంగతి. దాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా ఒక దైవజనుడు ఎలాగన్నాడు, అతను కనుక మామూలుగా కనుక చనిపోతే కనుక సాదాసీదాగా వెళ్ళిపోయేదేమో, కానీ ఈరోజు ప్రపంచాన్ని, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలను కూడా క్రైస్తత్వంలో ఒక ఏక తాత్పర్యం ఉద్దేశాన్ని కలగజేశారు అని. కనుక రాబోయే దినాల్లో, గత కాలము నేను ఇలాగే సేవకుల మీటింగ్లో, అగాపే సేవకుల మీటింగ్లో, మా పరిచర్లో ఇలాగే సేవకుల్ని మోటివేట్ చేశాను. రాబోయే దినాల్లో గడ్డు కాలమే ఉంటుంది, కాబట్టి దానికి కూడా అన్వయించుకుంటేనే మనం వెళ్ళాలి. కనుక రేపేదో పరిచర్య సుఖంగావంతంగా ఉంటుంది అంటానికి లేదు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరో చిన్న చిన్న యొక్క సంఘాలని కాదు, కానీ క్రైస్తత్వం యొక్క ప్రభావం ఏమిటి, ఏ మందిరం పెద్దది, లేకపోతే ఏ యొక్క సేవకుడు ఉనికి కలిగిన వాడు. కనుక ఈ సద్దెన్నాల మీదకి వెళ్ళడు. కనుక బలమైన వారినే, వీళ్ళ వల్ల ప్రభావితం ప్రజల్లోకి వెళ్తుంది అనే వాళ్ళ మీదే టార్గెట్ చేసే ఒక పరిస్థితి. దాదాపు మీలో ఎంతవరకు తెలుసో కానీ నా వరకు నేను చెప్పాలంటే, ఇలాంటి ఒక అటాకు నాకు 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగింది. ఒకసారి విజయవాడ గొల్లపూడి అనే ప్రాంతంలో దాదాపు 15 సంవత్సరాల కిందట, 15-20 సంవత్సరాల కిందట అనుకుంటాను, ఇలాగే పత్రికలు ప్రకటన చేస్తూ ఉంటే కొంతమంది వచ్చి పడ్డారు. దాదాపు బైబిల్ని ఎదురుగా పడేసి, చింపేసి, పెట్రోల్ చేసి తగలబెడుతున్న యొక్క సమయం అది. అలాగే మాలో ఉండే ఒక సహోదరిని కింద పడేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, అలాగా ఆ రీతిగా అప్పుడు TV9 దాదాపు ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి, ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు చాలా గౌరవప్రదంగా ఉన్నారు, కనుక ఈ పేపరు గర్భగుడిలో ఏమీ వేయలేదు. ఆ టైంలో చాలా విషయాలు పోలీసులతోనూ, ఒక విధంగా ఆ మత ఛాందస్సులతోనూ చాలాసేపు మాట్లాడటం జరిగింది. అది TV9లో కూడా వచ్చింది కొన్ని సంవత్సరాల కిందట. ఈ పత్రం అనేది ఏదో గర్భగుడిలో వేయటం వల్ల ఉపయోగం లేదు. ఇది రూపాయి, ఇదేదో కాగితం ఏదో ఇంకో మనిషికి ఇస్తే ఒక ప్రభావితం చూపించి వాడు క్షేమంగా సంతోషంగా ఉంటాడు. ఇది ఏదో ఒక చోట పెట్టడం వల్ల దానికి వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చాలా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత స్థానిక ప్రజలు వాళ్ళు వచ్చి, వాళ్ళు ఏం లేదని చాలా డీసెంట్గా ప్రవర్తన చేశారు, వాళ్ళ తప్పు ఏమీ లేదు అన్నప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళు వాళ్ళని తిట్టి అక్కడి నుంచి అక్కడే పంపించేశారు. అది బ్రాహ్మణ కాలనీ.
రెండవది రాజాపేట తెలంగాణ ప్రాంతంలో. అప్పటికే వాడికి హెల్ప్ చేసాం మేము. ఎట్లా, వాడు ఏదో పండగలో తాగి కింద పడితే ఒక చెట్టుకు గుద్దితే, అరే చెట్టు గుద్దారు ఫోన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. ఆ పడిపోయిన యొక్క బండి మన వాళ్ళు అంజారావు అనుకుంటాను, ఆ కార్ఖానాలో పెట్టడానికి వస్తే పెట్టుకోమని నేనే చెప్పాను. అక్కడ ఈ మీటింగ్ యొక్క బాక్సులు ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి అర్థమైంది ఇక్కడ క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుందని. 10 నిమిషాల్లో వచ్చి పడ్డారండి. పాస్టర్ గారు ఉన్నారు, పెద్దబాబు ఉన్నారు, చిన్నబాబు ఉన్నారు. చాలాసేపు వాదించాం. ఆ తర్వాత నేనే కొంచెం తగ్గా. దానికి గల కారణం ఏంటంటే కొన్ని లక్షల రూపాయల యొక్క మాలు వాళ్ళది అక్కడుంది. నేను వాదించో లేకపోతే ఏదో చేసో అక్కడ రాగలను, గెలిచి రాగలను. కానీ నేను వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయల యొక్క వ్యాపారం అక్కడ రేపొద్దున చేసుకోవాల్సింది వాళ్ళు. కనుక నేను ఒక మాట చెప్పాను, నేను యాదగిరిగుట్టలో 108 అనే యొక్క 105 అనే యొక్క హోటల్లో నేను ఉంటాను. సాయంకాలం ఈ టైం దాకా అక్కడే ఉంటాను. నేను రావాలనుకున్న వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి. రెండవది, సాయంకాలం ఆలేరులో ఫలానా చోట మీటింగ్ ఉంది, రాగలిగిన వాళ్ళు రావటానికి ప్రయత్నం చేయండి. ఏమి ఆలోచన చేసేది లేదు, మేము చేయాల్సిన పని మేము చేసుకుంటూ వెళ్తాం అని. ఆ తర్వాత థర్డ్ టైం అదే ప్లేస్లో మరలా వాళ్ళే వచ్చి, అప్పటికే దాదాపు మీటింగ్ జరుగుతూ ఉంటే చివరి ఒక్క మాట చెప్పి నేను ముగించాలి. వచ్చాడు, బండేసుకొని వచ్చాడు. ఒకసారి వస్తారా ఇటు అన్నాడు. ఏంటన్నా, నీతో మాట్లాడాలన్నా, ఒక్క పాయింట్ చెప్పి వస్తానన్నా. ఆ పాయింట్ ఏదో చెప్పేసి పాస్టర్ గారు మైక్ ఇచ్చి ప్రార్థన చేసి వీడితో మాట్లాడతానన్నా. ఆ తర్వాత వాక్యం చెప్పడానికి, పాస్టర్ ఉండటానికి నీకేమన్నా అధికారం ఉందా, నీ అధికార పత్రం ఏదో అని బలంగా చెప్పాడు. తప్పకుండా చూపిస్తానండి నేను. అసలు మీరెవరు సార్ అన్నా నేను, మీరెవరు సార్ మీకు చూపించడానికి? మీరేమన్నా ఎంఆర్ఓనా, లేకపోతే ఈ ఊరు ప్రెసిడెంటా, లేకపోతే మీరేమన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ? మీరేంటో చెబితే మీకు నేను కావాల్సినవి మీకు సబ్మిట్ నేను చేస్తాను. మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి ఆ బైపాస్ రోడ్లో నిలబడి ఒక వెహికల్ ఆపి, కాగితాల పత్రాలు ఉన్నాయా అంటే చూపిస్తారా? అసలు వాడు ఆర్టీఓనో పోలీసోడో అయితే చూపించాలి. నేనన్నా, నువ్వెవడవని చూపించాలరా, నువ్వెవడవని చూపించాలి. నాకు అధికారం ఉందని కాదు, నా పత్రాలు చెక్ చేయడానికి నీకేం అధికారం ఉందో అది చెప్పు. వారే పోలీస్ కాదు, పక్కన పెట్టు. ఈ ఊరి యొక్క లేకపోతే ఏమన్నా ప్రెసిడెంట్వా కాదు, పక్కన పెట్టు. ఎంఆర్ఓనా, కలెక్టర్వా కాదు, ఎల్లవాయా అన్న. అరే ఎప్పుడన్నా గొడవలు పట్టుకొని చూసావా అన్న? చూడలేదండు. ఆల్రెడీ అయిపోయిందిరా ఈ బ్యాచ్, ఈ సరుకు ఆల్రెడీ ఇలాంటి పనులన్నీ పనికి మళ్ళీ పనులు చేసి వచ్చినోడిని. నీకు కనీసం పోలీస్ స్టేషన్ ఏంటో తెలీదు, ఒక కత్తి ఏంటో తెలీదు, ఒక ఖైజార్ ఏంటో తెలీదు, ఒక గొండ్రగొడ్డలు అంటే ఏంటో తెలీదు. అరే ఆ జాతి నుంచి వచ్చిన తర్వాత నా ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం ఆయన రక్షణ సాక్ష్యం బట్టే ఈరోజు ఇప్పుడు వరకు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే దానికి గల కారణం యేసు నన్ను ప్రేమించాడు, అదే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. లేకపోతే కనుక నేను ఒక్క మాట చెబితే కాళ్ళు చేతులు కట్టేసి బట్టి కాలుతుందిగా దాంట్లో వేస్తారు. ఎముక ముక్క కూడా నీ యొక్క ఇంటికి కూడా చేరదు. జాగ్రత్త, ఎవరైనా ఉంటే చూసుకోపో అన్నా. మళ్ళీ వస్తా అన్నాడు. ఏంటో పాపం వాడికి ఇంతవరకు నా దగ్గరికి రాలా. నేను ఒక మాట చెప్పగలను, ఏదో ఒకరోజు అయిపోతాం, దాంట్లో తిరుగులేదు. నేను మొన్న ఒక మాట అన్నా, నేను ఆఫీస్ రూమ్లో, దేవుడు ఎక్కడి నుంచో నా గ్రాఫ్ ఇక్కడ తీసుకొచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి నేను పడిపోను, నేను అక్కడి నుంచేనే నా ప్రాణం వదులుతాను తప్ప మళ్ళీ కింద పడిపోయి ఏదో విధంగా అయిపోయిందిలే, ముసలివాడు అయిపోయాడు, ఎక్కడో కూర్చొని పరిచయం చేస్తున్నాడనే కాదు. కానీ ఆ గ్రాఫ్లోనే నా జీవితము ప్రభు దగ్గరికి వెళ్ళాలనేది నా ఉద్దేశము. అంతే తప్ప ఏదో చిన్న చితక సేవ చేసుకుంటున్నాడులే, ఒకప్పుడు బాగా వెలిగాడు, ఆ తర్వాత చుస్సుమంది అనే పరిచయం నాకు అవసరం లేదు. గొంతులో ప్రాణమంత వరకు ఈ గళము
విప్పుతానే ఉంటాను. కనుక ప్రార్థన చేయండి. చాలా మీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. కనుక ఎవడో ఇష్టానుసారంగా వాగాడు, వాడు చంపాడు అని చెప్పలేం. వాడెవడో చంపుతానన్నాడు, వాడు చంపడు. దీని వెనకాల యొక్క మూలాలు ఏంటో నాకు తెలుసు, దాని యొక్క మూలాలు ఏంటో తెలుసు. దానికి ఏ సంస్థ అడ్డుగా నిలబడి ఉందో, ఆ సంస్థకి ఏ యొక్క గవర్నమెంట్ కొమ్ము కాస్తుందో ఇదంతా తెలియని రకమేమీ కాదు. కనుక క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఏం కొత్త ఏం కాదు, రేపు కూడా జరుగుతాయి. కనుక మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఖచ్చితంగా సిద్ధపరచబడే ఉండాలి. ఆమెన్ చెప్పరే. కనుక ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. చెప్పాలంటే కనుక ఒక అమూల్యమైన ముత్యమైన ప్రవీణ్ ప్రగడాల గారు ఒక అమూల్యమైన యొక్క ఎంత స్టాండర్డ్స్ ఉంటాయంటే చాలా, అసలు అతని మెసేజ్ కానివ్వండి, అతని డిబేట్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కనుక అలాంటి ఒక దైవజనుడిని ఈ తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచంలో కూడా కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే తన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ నన్ను కదిపింది, కుదిపేసింది. నిజంగా వాళ్ళని క్షమించమని అంటాం, ఎంత ఒక పక్క దిగమింగుకుంటూ ఆ ఇచ్చిన స్టేట్మెంటు చూస్తే చాలా బాధ అనిపించింది. ఇదే కదా క్రైస్తవ యొక్క జీవితము. హృదయంలో ఎంత ఉన్నప్పటికీ సరే పబ్లిక్లో ఒక మెసేజ్ వెళ్ళాలి. కనుక ఏమైందో తెలీదు, ఎవరు చేశారో తెలీదు, కానీ నాకు ఇవన్నీ అనవసరం, నేను వాళ్ళని క్షమిస్తున్నా అనే ఒక చక్కని మాట చెప్పటం చాలా సంతోషం అనిపించింది. కనుక అది క్రైస్తవ యొక్క భక్తి విలువలంటే, క్రైస్తవ యొక్క భక్తి విలువలంటే అవి. కనుక ఈరోజు తెగబడి ప్రజల్లోకి వెళ్ళలేక కాదు, సౌండ్ తగ్గించుండ్రా, తెగబడి ప్రజల్లోకి వెళ్ళలేక కాదు, కనీసం వారు 2 దెబ్బలు కొడితే ఒక దెబ్బ కొట్టలేని యొక్క శక్తి లేకేం కాదు, వాళ్ళ పైన వీరులు సూర్యులు కాదు. కనీసం వాడి కత్తి పట్టుకుంటే మనం కనీసం కొడవలను పట్టుకుంటాం కదా, లేక కాదు. కానీ మన సిద్ధాంతం అది కాదు, వాళ్ళ మతం వాళ్ళకి నేర్పింది అది. దేవుడు మనకిచ్చిన యొక్క వాక్యపు యొక్క తీరులో మనకిచ్చిన స్టేట్మెంట్ అది. కనుక చేతగాక కాదు, చావలేక కాదు. ఎందుకు అనేక మంది చచ్చిపోతున్నారు? కారణం ఏంటంటే చావలేక కాదు, సరుకు లేక కాదు. కనుక బైబిల్ ఒక నియమాన్ని, ఒక పొలిమేరలను నియమించింది కాబట్టి దాని నుంచి వెళ్ళలేకపోతుంది. ఈ దినాల్లో కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభు నాకు ఒక అవకాశం ఇస్తే కనుక ఇక అసలు ఏం లేదు, అసలు దాంట్లో తిరిగే లేదు. ఒకప్పుడు రౌడిజంలోనే వెనక ముందు చూడని వాడిని అసలు దీనికోసం. కాకపోతే 2 పరిచర్లు మనం చూస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. 2 పరిచర్లు ఉంటాయి. ఏంటా పరిచర్య? మొన్న సేవకుడు ఎవడో, క్రైస్తులారా సేవకులారా రండి, ఏసీలో ఉండి కాదు బయటికి రావాలి అని పిలుపునిస్తూ ఉన్నాడు. ఇతనేమి ఎరగదీశాడో నాకేం తెలియదు. ఇతను ఎరగదీసిందంటే ఒక వీడియో తయారు చేసిండు అంతే, అంతకు మించి ఎరగదీసింది ఏం లేదు. రండి ఏసీ రూముల్లో కాదు రావాలి అన్నాడు. ఈ ఎక్కడికి వెళ్ళిండో నాకు తెలియదు, కేవలం ఒక వీడియో తయారు చేసి పెట్టుకొని ఉన్నాడు. నేనంటాను 2 రకాల పరిచర్లు ఉంటాయి అంటాను. 2 రకాల పరిచర్లు ఉన్నాయి. ఒకటి కొండ మీద పరిచర్య, రెండోది కొండ కింద పరిచర్య. ఏంటి కొండ మీద పరిచర్య, ఏంటి కొండ దిగే పరిచర్య అంటే, నాది కొండ మీద పరిచర్య. కొండ మీద పరిచర్య అంటే మోషే అమాలేకీయులు గెలవకూడదనే ఉద్దేశంతో చేతులు ఎత్తి ప్రార్థన చేసే పరిచర్య. కొండ కింద పరిచర్య ఏమిటంటే అది యెహోషువ పరిచర్య, వాడితో యుద్ధమాడే పరిచర్య. నేను అప్పుడు చెప్పాను, వాడా కొండ ఎక్కడు, నేనా కొండ దిగనన్నా. వాడా కొండ ఎక్కలేడు, నేనా కొండ దిగలేను. నేను ఇంకొక దెబ్బ వేయలేను, వేయలేక కాదు. మా చిన్నోడి కంటే నేనే బలవంతుడిని. మన మధ్య ఏదో కొట్టే దాంట్లో కొడితే వాడికంటే ఎక్కువ పాయింట్లు నాకే వచ్చినాయి. అవునా కాదా? ఏదో కొడతారుగా కొడితే పాయింట్స్ అని,
నాకే వచ్చినాయి. నాకు తెలుసు ఎట్లా పొడవాలో తెలుసు ఎట్లా, కానీ మన యొక్క క్రైస్తవ భక్తి అది మనకి నేర్పించాల. నేను కొండ దిగను అన్నాను కదా, కొండ దిగను అన్నాను, అవసరమైతే కొండ మీద చచ్చిపోతాను, నేను కొండ మీద చచ్చిపోతాం అంతే తప్ప కొండ దిగే పరిచర్య కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి రాస్తారోకోలు చేసేవాళ్ళు ఉన్నారు, పోరాడేవాళ్ళు ఉన్నారు, డిబేట్ చేసేవాళ్ళు ఉన్నారు. నా పరిచర్య అది కాదు, నా పరిచర్య అది కాదు. అట్లాగని అది నేను తప్పు పట్టను. కనుక కొండ దిగేవాళ్ళు ఉండాలి, కొండ కింద ఉండేవాళ్ళు ఉండాలి, కొండ మీద ఉండేవాళ్ళు ఉండాలి. కనుక కొండ మీద పరిచర్య దేవుడు నాకెందుకో ఇచ్చాడు. ప్రభు సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేయటమే నా వంతు. కనుక యేసుప్రభు వారికి దిగిరామంటే దిగిరాలేక కాదు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరు క్షమించండి అని. నేను ఆ మాటను ఫాలో అయ్యాను. వాళ్ళు యెహోషువ సిద్ధాంతాన్ని పట్టుకున్నారు. నేను వాళ్ళు పోరాటం, క్రైస్తవుల హక్కు కొరకు పోరాటం తప్పు కాదు. కానీ ఈ రోజుల్లో ఎవరికి ఇవ్వబడిన పరిచర్య వాళ్ళకు ఉంది. కనుక ప్రార్థన చేయండి రాబోయే దినాల్లో. ఎందుకంటే ఆల్రెడీ నేను 3 సార్లు ఎదుర్కొన్నాను ఇప్పటికే. రేపు ఏమైందో కూడా తెలీదు. కానీ ఏదేమైనప్పటికీ సరే ఉనికి కలిగిన యొక్క దైవజనుల మీద మాత్రమే మనసు పెట్టారు అంతే తప్ప ఉసూరు అనుకుంటా ఆ 100 మందిని పెట్టుకొని ఆ 10 మందిని పెట్టుకొని చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఇక అంతే, వాళ్ళ కులపరమైన యొక్క మందిరము లేకపోతే కనుక ఒక సిద్ధాంతంతో కూడిన యొక్క ఒక మందిరమో పెట్టుకున్న వాళ్ళు కాదు. ఒక ఉనికి కలిగి దేవుని యొక్క పని కొరకు ప్రాణార్పణగా పోయబడిన ప్రతి వారి మీద ఈరోజు హిట్ లిస్ట్లో ఉందన్న సంగతి మనం గమనించాలి. సరే ఏది ఏమైనప్పటికీ సరే కొంచెం అప్రమత్తంగా ఉందాం. కొంతమంది దైవజనులు ముందుగానే చెప్పారు, రాబోయే దినాల్లో ఒక దైవజనుడు ఒంటరిగా వెళ్ళటము సరైనది కాదని రంజిత్ ఓఫిరి గారు ముందుగానే మాట్లాడాడు. కనుక మనం కూడా సమయోచితంగా ఉండటం మంచిది అనిపిస్తూ ఉంది. కనుక ప్రార్థన చేయండి. ఆ కుటుంబం మరి ముఖ్యంగా ఆ కుటుంబం, రెండోది మినిస్ట్రీ ఎక్కడ ఆగిపోకుండా ఇదే మాత్రమే అంతము కాకుండా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి. కనుక ఒక క్రిస్టియాని యొక్క విలువలేంటో, క్రిస్టియానిటీ యొక్క విలువలేంటో తెలియదు కొంతమంది ప్రజలకి. ఈరోజు నేను అదే నేర్పించడానికి మీ ముందుకు వచ్చాను. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. యోబు గ్రంథం, నా బాగా ఇష్టమైన మాట. యోబు గ్రంథం 14వ అధ్యాయము 7వ వాక్యం. వృక్షము నరకబడిన ఎడల ఆ ప్రొఫైల్ ఏంటి? ఓకే. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు దానికి నమ్మకము కలదు. తపలు కొట్టండి ఒక్కసారి. హల్లెలూయా. వాటి యొక్క వేరు భూమిలో పాతదైపోయిన దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయిన నీటి వాసన చేత అది చిగుర్చును, మరలాది చిగుర్చును, మరలా లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. తప్పులు కొట్టండి బలముగా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఈ వారము వచ్చే వారం కూడా చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే కొంత క్రైస్తవులకి మన గళం ఇప్పాల్సిన అవసరత, స్వరం ఇవ్వాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మనం కూడా బలోపేతం అవ్వటానికి హిస్టరీ ఏంటి, చరిత్ర మనకి ఏం నేర్పిస్తుంది, బైబిల్ మనకి నేర్పించే యొక్క తీరు ఏమిటి అన్న సంగతి ఈరోజు మీకు వాక్యపు యొక్క అనుభవంలో నుండి నేర్పించడానికి ఇష్టపడతాను. నా దేవుని పిల్లరా, వృక్షము నరకబడిన ఎడల యోబు తన యొక్క జీవితంలో అతనికి వచ్చిన యొక్క కష్ట నష్టముల గురించి మాట్లాడుతున్న యొక్క వైఖరి మనం చూస్తూ ఉన్నాం. అతని యొక్క కుటుంబము, బిడ్డలు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. మొదటి అధ్యాయం నియమం ప్రకారం మనం చూస్తే గనక, ఆ తర్వాత మరలా 42వ అధ్యాయంలో మనం చూస్తే గనక
మరలా చిగురు పెట్టిన ఒక అనుభవం, మరలా ఎన్నడూ లేని యొక్క రెండింతల ఆశీర్వాదం అనేది మనము చూచాం. కనుక ఈ మాటను ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళుతూ మిమ్మల్ని తీసుకువెళ్ళే ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాను. నా దేవుని పిల్లరా, ఈరోజు వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి ఫలిస్తుంది. ఈరోజు మీకంటూ ఒక ఆలోచన చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే కనుక ఎస్తేరు గ్రంథంలో ఒక ఆలోచన మనం చూస్తూ ఉంటాం. దయచేసి చదువుదామా? 3వ అధ్యాయం 5-6. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట, నమస్కరించకుండా ఉండుట హామాను చూచి బహుగా కోపగించుకొని మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమన సంగతి ఎంచి మొర్దుకై యొక్క జనులు చిన్న విషయమే అని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి ఆ రాజ్యమంతా ఉన్నంత అందరికి స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. యూదులందరినీ చంపటకు ఆలోచన చేసెను. యూదులు అనేవారు దేవుని బిడలై ఉన్నారు. యూదులు అనేవారు దేవుని బిడలై ఉన్నారు. హామాను అనేవాడు హాగర యొక్క వంశానికి చెందినవాడు, అగారు వంశానికి చెందినవాడు. నా దేవుని పిల్లరా, వీడు క్రైస్తవుల మీద ఉక్కుపాదం. వీడికి వచ్చిన ఒకే ఒక్క చూడండి, చాలా చిన్న కారణం. ఏంటా చిన్న కారణము అని మనం చూస్తే, వాడికి నమస్కారం చేయలా, వంగల. ఆ ఒక్క రీజన్ మూలంగా మొద్దుకయ్యే కాదు, దాదాపు యూదులందరి మీదకి చంపాలి అనే ఒక ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అరే, నేనంటాను, యూదుడు అనేవాడు వాడి యొక్క ఆలోచన తీరు ఎలాగ ఉంటుందంటే, వాడు భక్తి నేర్పిన యొక్క తీరు ఎలాగ ఉంటుందంటే, ఎవ్వడికి తల వంచడు. యూదుడు అనేవాడు ఎవ్వడికి తల వంచడు. అవసరమైతే చనిపోవడానికైనా ఇష్టపడతాడేమో కానీ తల వంచే యొక్క రకము కాదు. ప్రభువైన యేసు క్రీస్తు కూడా యూదా వంశం వాడే, యూదా గోత్రపు యొక్క కోదమ సింహమే. ఇదిగో నా కాళ్ళకు మొక్కు, ఈ ప్రపంచమంతా లోకమంతా నీకు అప్పగిస్తాను. తల వంచేది యూదాకున్న యొక్క, యూదా జాతికున్న యొక్క ఆ బ్లడ్ అటువంటిది, ఆ DNA అటువంటిది. కాబట్టి వాడు చూడండి, వాళ్ళలో ఉన్న యొక్క గౌరవం, వాడు నమ్మిన యొక్క ఆలోచన, ఆ యూదా మతానికి ఉన్న యొక్క ఆ తెచ్చిన యొక్క పౌరుషం ఏంటంటే, వాడు ఆఫ్టర్ గేట్ కీపర్. వాడు ఒక గేట్ కీపర్. కానీ వస్తా ఉంటే హామాన్ అనేది హై పొజిషన్, కానీ తల వంచు, నేను తల వంచును. వాడు గేట్ కీపరే, అవసరమైతే గేట్ తీస్తా, అంతే తప్ప ఒక యూదుడి యొక్క తల, దేవుని యొక్క బిడ్డ యొక్క తల దేని దగ్గర వంచకూడదు. దేని దగ్గర కూడా వంచకూడదు. ఎవరి దగ్గర కూడా. నీవు నమ్మిన యొక్క సిద్ధాంతం, నీవు నమ్మిన యొక్క క్రైస్తవ విశ్వాసం గొప్పది. నీవు తల వంచితే గనక నీవు కూడా ఆ క్రైస్తవ యొక్క సిద్ధాంతాన్ని, క్రైస్తత్వాన్ని తల వంచినట్లే, తలవంపులు తెచ్చినట్లే. ఈరోజు చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద హిట్ లిస్ట్లో మనం లేకపోవచ్చు, కానీ ప్రతి చిన్నదానికి కూడా తల ఉంచే ఒక పరిస్థితి. కులానికి తల వంచుతూ ఉంటాం, ఓసారి ఇల్లీగల్ మనీ కోసం తల వంచుతూ ఉంటాం. నా దేవుని పిల్లల రకరకాల యొక్క సాంప్రదాయాలకి కూడా తల వంచుతూ ఉంటాం.
నిజమైన యూదుడనేవాడు నేను అలాగా చేయను, నేను అలాగా చేయను. నా దేవుని పిల్లరా, నీ మీద ఉండే యొక్క ఆ గౌరవం ఏంటో నువ్వేంటో కూడా నీకు తెలియట్లా. మీకు తెలుసా మీ మీద ఉండే యొక్క విలువలేంటో, నీ యొక్క విలువలేంటో నీకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో సాంప్రదాయపు యొక్క ముసుగులో కావచ్చు, కుల గజ్జితో కావచ్చు, మా కులం వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, సావు వాళ్ళతో పాటు సావు. ఎందుకురా నాయన, నీకెందుకురా బాబా కులపిచ్చి? నిన్ను రక్షించింది, నీ కొరకు ప్రాణం ఇచ్చింది ప్రభు అయిన యేసు. నీ కులమోడు నీకు వచ్చి ఏదైనా గనక ఇంట్లో ఒక మరణం అయితే గనక ఆ శవం దగ్గర కూర్చోవడానికి నువ్వు రాత్రి అంతా తాగబోతే కానీ వాళ్ళు ఉంటారు అక్కడ. అర్థమైందా? అది నీకున్న యొక్క కులగజ్జి నీకు చేసేది. నా దేవుని పిల్లరా, ఈరోజు మనము దేనికి తల ఉంచుతున్నామన్న సంగతి మనము గ్రహించాలి, గుర్తించాలి. చిన్న చిన్న వాటికి కూడా తల వంచే ఒక పరిస్థితి. మన యొక్క భక్తి యొక్క నియమం ఏమిటో మనకు తెలియదు, కానీ ఆ భక్తి యొక్క ముసుగులోనో ఆ భక్తి యొక్క ప్రయాణంలో ప్రజలు చేసుకున్న పబ్లిక్ టాక్, నేనంటాను పబ్లిక్ టాక్ కన్నా కూడా మన విరోధైన యొక్క శత్రువు ఇంటిలో ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలియాలి. వీళ్ళందరూ కలిసి హామాను యొక్క ఇంట్లో కూర్చొని చిన్న సెటప్ చేస్తా ఉన్నప్పుడు హామాను యొక్క ఇంట్లోకి వచ్చిన యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈరోజు నీకు తల వంచని వాడు ఎవడు అంటే మొర్దెకై. వాడి వివరాలు డేటాలు తీసిన వెంటనే ఇతడు యూదుడన్న సంగతి తెలిసింది. వెంటనే ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఇంటిలో నుండి వారి భార్య ఏమందరా ఒకసారి చదువు, ఒకసారి నాకెళ్ళి కదరా చూసేది, ఆ మైక్ పెట్టనోళ్ళకి వెళ్ళి చూడు. చూడండి వాళ్ళ భార్య చెబుతా ఉంది ఏమని? ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుడైతే గనుక అతని మీద నీకు జయము కలగదు. శక్తివంతంగా తప్పలు కొడుతూ దేవుడు స్తుతిద్దాం. నీ విలువలేమిటో, నీ శక్తి ఏమిటో నీకు తెలియదు, కానీ శత్రువుల యొక్క పాళెములో ఇంటిలో తన భార్య స్టేట్మెంట్ ఇస్తుంది. అతడు కనుక యూదుడైతే, అతడు కనుక దేవుని బిడ్డ అయితే కనుక వాళ్ళ పట్ల నీకు జయము కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు మీ అనే ఒక జీవితంలో నీ విలువలేమిటో శత్రువుకి అర్థమవుతుంది. నీ విలువలేమిటో శత్రువుల యొక్క పాళెంలో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఒకటే అన్నారు, అతడు యూదుడా, జయము రాదు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, కేవలము తల వంచనందున వాడి యొక్క మనసులో ఏమండి, ఒక ఇద్దరు కలిసి డిబేట్ చేసుకుంటే చంపేస్తారా? మరి అవతల పక్క క్రైస్తవులు కూడా చంపేయాలి వాడిని. ఎన్ని చూస్తూ ఉన్నాం, ఎంతమందిని చూస్తూ ఉన్నాం, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడలేక కాదు, సరుకు లేక కాదు, చరిత్ర తెలియక కాదు, కానీ కొన్ని నియమాలు కలిసి ఇప్పుడు ఏదైనా మనం గనక పరభాష మాట్లాడాల్సి వస్తే గనక కొంచెం ఆలోచన చేస్తాం. వాళ్ళకి ఒక భక్తి నియమాలే ఉంది, ఏది కడితే మాట్లాడుతూనే ఉంటారు. మనమంటూ ఒక నోటికి మనం కళ్ళెం వేసుకున్నాం కాబట్టి అదే వాళ్ళకు చులకలవుతా ఉంది. నేనంటాను, ఒకవేళ మౌనంగా ఉన్నా పరలోకం మాత్రం మౌనంగా ఉండేది కాదు. నేను ఎప్పుడు ఒకటే చెబుతాను, నేను బతకటానికి కాదు, నేను ఒక సేవకుడు అయింది బతకటానికి కాదు, లేకపోతే బతుకు తెరువు కోసం కాదు, చావటానికి, కొంతమందిని బతికించడానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అంతవరకు ఆల్రెడీ బయట
దేవుని సన్నిధిలోకి రాకముందే ఆల్రెడీ నేను చావు దాకా, అంచుల దాకా వెళ్ళొచ్చిన రకమే. నాకు చావేం కొత్తదేం కాదు. చావు కొద్ది నిమిషాలు. నేను యాక్సిడెంట్లో ఉన్నప్పుడు దాదాపు తిరుగురు క్రికెట్ బాల్ తగిలిందండి, రక్తం అంతా, బ్లడ్ అంతా పోతూ ఉంది. హాస్పిటల్లో చేర్పించారు, కడలనెస్ వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కాసేపు చూసి ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళండి అన్నారు. ఆ తర్వాత నూజివేడ్ హాస్పిటల్లో తీసుకెళ్ళాం. మా వాళ్ళందరూ, అప్పుడు నేను రక్షించబడలా. ఆ తర్వాత మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ కూడా కమ్ముకున్నారు హాస్పిటల్ ముందు. ఈ బ్లడ్ ఏమో ఆగట్లా, ఏం చేయాలో ఆయనకి తత్రపిత్ర అవుతుంది. డాక్టర్ గారికి కూడా ఆయన ఒకటే ఆలోచన చేశాడు, ఏంటంటే ఇతను కనుక ఇక్కడ కనుక చనిపోతే కనుక నా హాస్పిటల్ గుల్ల గుల్ల చేసేస్తారు, అట్లాగున్నారు వాళ్ళు. కాబట్టి ఎందుకైనా మంచిదని రాత్రికి రాత్రి మార్చేశారండి. రాత్రికి రాత్రి ఏం చేశారంటే ఇక్కడ అవ్వదు అని గుంటూరు యొక్క జనరల్ హాస్పిటల్కి మార్చారు. గుంటూరు హాస్పిటల్కి మార్చారు. దాదాపు ఇంచుమించుగా ఒక 5-6 రోజులు 10 రోజులు ఏదో ఉన్నా నేను గుంటూరు హాస్పిటల్లో. ఎందుకంటే ఆ సెలైన్స్ ఇవన్నీ కూడా నాకు అర్థమవుతా ఉన్నాయి. ఆ ఇంజక్షన్స్, వాళ్ళ వాగుడు, అవన్నీ కూడా ఆ మత్తులో కూడా నాకు అవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. కనుక దాదాపు అంచుల దాకా వెళ్ళొచ్చిన, తెల్లబారిపోయిన సందర్భం. అప్పుడు రక్తం అంతా పోయి ఆ టైంలో ఆ మరణ పక్క మీద కూడా నాకు చావు సంబంధించిన యొక్క ఆలోచనలో, ఆ టైంలో ఏం ఆలోచన చేస్తారో, మరణము దగ్గర అవుతున్నప్పుడు ఏం ఆలోచన చేస్తారో మీకు తెలుసు. కానీ ఏసమంతా కూడా ప్రభా నన్ను బతికించని కానీ, ప్రభా నన్ను లేవనెత్తని కానీ, అప్పటికే ఇంట్లో మా అమ్మగారే కావచ్చు, మా అక్కోళ్ళే కావచ్చు, మా యొక్క చెల్లెళ్ళు కావచ్చు, ఆల్రెడీ మందిరానికి వెళ్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సంఘమంతా ఒక గోలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఏసమంతైన విశ్వాసం అనేది లేకుండా ఉంటే ఉన్నా, లేకపోతే లేదు. నువ్వు చచ్చిపోతావు. ఇవాళ ఏడుతారు, రేపు కొంచెం తక్కువ ఏడుతారు, ఆ తర్వాత మర్చిపోతారు నన్ను. ఇది ఏ ఇంట్లో జరిగిన యొక్క విషయమైనా ఇంతే, అంతకుమించి ఏమీ ఉండదు. కనుక నా దేవుని పిల్లరా, ఆ మరణ పక్క మీదకు ఉన్న యొక్క పరిస్థితుల్లో ఏం ఆలోచన చేయాలో కనీసము ఆలోచన చేయ. పోతే పోతా, ఉంటే ఉంటా. నా దేవుని పిల్లరా, ఈరోజు ఏదో దానికోసం కాదు. ఈరోజు బైబిల్, పరిశుద్ధమైన యొక్క బైబిల్ పట్టుకునే యొక్క కారణము, ఉద్దేశం ఏంటంటే పాపము చేత, అపరాధము చేత చనిపోయిన వారిని తిరిగి లేపటానికి. కనుక వృక్షము నరకబడిన ఎడలో తిరుగు చిగురిస్తుంది, లేలేత కొమ్మలు. ఒకవేళ దాని వేరు పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మరలా లేలేత కొమ్మలు వేస్తాయి. క్రైస్తత్వాన్ని అణగతొక్కటము ఎవరు కాదు అన్న సంగతి చరిత్రాధారాలతో మేము ముందు పెడుతున్నాను నేను. కాబట్టి ఇక్కడ హామాన్ అనేవాడు ఏం చేశారంటే, అసలు యూదులందరూ ఉండడానికి వీల్లేదు. ఏ ఒక్కడు, అరే తల వంచందేమో ఒకడు, మొద్దుకాయ తల వంచని దాన్ని బట్టి ఓకే, ఇప్పుడు యూదులందరికీ వచ్చింది ఇక్కడ. కాబట్టి యూదులందరినీ కూడా చంపాలనే యొక్క ఉద్దేశం మధ్యలో పడింది. అదే కార్యాచరణగా వాడు వెంటనే ఉరికంబాలు తయారు చేశాడు. వాడి ఇంటి ముందు కూడా పెట్టుకున్నాడు ఒకటి. నేనంటాను, నా దేవుని పిల్లరా, ఎస్, దేవాది దేవుడు మన అనే జీవితంలో ఏం చేస్తాడు అనటానికి మనం చూస్తే కనుక, నాకు తెలిసి 6వ అధ్యాయం అనుకుంటాను. ఆ రాజుకు నిద్ర పట్టలేదట. ఆ రాజుకి నిద్ర పట్టలేదంట. కనుక రాజ్య సమాచార గ్రంథం తీసుకురండి. సౌండ్ పెంచాలరా, అవుట్పుట్ నాకు చాలా ఎక్కడి నుంచో తీసుకోవాల్సి వస్తుంది. నేను తరచుగా ఈ వారం అంతా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ప్రయాణాలే ఉన్నాయి. పగలు రాత్రి అని కూడా కాదు. నా దేవుని ప్రియులరా, శ్వాస ఆడే ఒక తీరు, ఆ ఫ్లమ్ కనుక లాగా ఉంటే కనుక అది ఫ్రీగా బ్రీతింగ్ రావాలనే ఉద్దేశంతో ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకొని వచ్చాను నేను, ఫ్రీగా మాట్లాడటం కోసం.
మాట్లాడటం కోసం. ఆ దేవుని ప్రియులారా గమనించండి. ఎస్ ఈరోజు ఒక రాజు నిద్రబట్టక నా మాట చివరి వరకు వినిపిస్తుంది కదండి, చివరి వరకు వినిపిస్తుంది కదా స్పష్టంగా. ఓకే, రాజు నిద్రబట్టక రాత్రి లేచి వాడిని పిలిచారా, రాజ్య సమాచారం అందం తీసుకురండి. వెంటనే తెచ్చాడు. ఈ మొద్దుకై తన కొరకు రాజ్యం కొరకు ఏం చేశాడు అనే డాక్యుమెంట్ ఒకటి ఉంది. నేనంటాను, నువ్వేం చేశావో నీ కొరకు ఒక డాక్యుమెంట్ తయారు చేయబడింది. ఒక్కరోజు అది పరిశీలనలోకి వస్తుంది. నేనంటాను, నీవు నీ కష్టకాలములో నీవున్న టైంలో నువ్వు ఏం చేశావో ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ అనేది ఆ టైం అప్పుడు బయటకు వస్తుంది. పరలోక రాజ్యము దాన్ని గుర్తిస్తుంది. దేవాది దేవుడు దాన్ని పరిగణలో తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఒక రోజు నువ్వు ఏమి చేశావో అన్న సంగతి ఖచ్చితంగా ఇస్ రికార్డెడ్. నువ్వు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, చేయబడిన యాచన ఏదైతే ఉందో, నేను గతంలో చెప్పాను, మన కన్నీరు ఏమైనాయి, మనం చేసిన క్రియలు ఏమైనాయి అని అనుకుంటా ఉంటాం. కీర్తనకారుడు అంటాడు, అవి కవిలో దాచబడి ఉన్నాయి, బుడ్డిలో దాంట్లో రాయబడి ఉన్నాయి, దీంట్లో దాచబడి ఉన్నాయి. బి ఫర్ బుక్, బుక్లో రాయబడి ఉన్నాయి. బి ఫర్ బాటిల్, దాంట్లో దాచబడి ఉన్నాయి. కనుక ఆ రికార్డే బయటకు వచ్చిందండి. బయటకు వచ్చిన తర్వాత వెంటనే అశ్వరాజు నిలబడి ఒక మాట అన్నాడు. అదేంటో తెలుసా? రాజు కొరకు ఆలోచన చేసి నా మీద మరణ సంబంధమైన యొక్క ఆలోచన చేసే యొక్క గుట్టు తీసుకొచ్చిన వాడికి ఏం చేయాలి అనే ఒక ఆలోచన బయటికి వ్యక్తపరిచినప్పుడు వెంటనే అక్కడ ఉంది కూడా హామాను గాడే. బైబిల్లో భలే లింకులు ఉంటాయండి, బైబిల్లో భలే లింకులు ఉంటాయి. రైట్, నోర్మే నీకు కూడా రెస్పాండ్ అవుతాడు రా. ఎవరిని? దావీదు కుమారుడా. వెంటనే యేసుప్రభువు ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ అరిసినప్పుడు శిష్యులు రెస్పాండ్ అయ్యారు. రెండవసారి అరిసినప్పుడు ప్రభు యేసు రెస్పాండ్ అయ్యారు. నేనంటాను, రైట్, ఓరకుండు అన్న చెప్పిన వాళ్ళతోనే దేవాది దేవుడు చెప్పాడు, వాడిని నా దగ్గరికి తీసుకురండి. ఎవడైతే ఆటంకపరిచాడో ఆటంకపరిచిన వాడికే వాడిని తీసుకురండి అనే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాడు. తప్పులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు ఎవడైతే చదివాడో ఆ చదివిన యొక్క నియమ ప్రకారం వెంటనే వాడిని పిలిపించాడు. ఇలాగుందా హామాను గారి 4 రమ్మనండి. ఇదంతా కూడా నా కోసమే చెబుతా ఉన్నాడు వీడు అనుకొని అధిక ఉత్సాహంతో గంతులు వేసి వెంటనే ఇలాగ చేసిన వాడికి ఏం చేయాలో చెప్పండి. ఇలాగా చేసిన వాడికి ఏం చేయాలో చెప్పండి అన్న వెంటనే హామాను ఉన్నవి లేని అన్నీ కూడా ఈయనకే జరుగుతాయి అనే ఉద్దేశంతో మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అయ్యా, రాజగుర్రం ఎక్కించాలి, రాజనగర్లో పెట్టాలి, ప్రశస్త వస్త్రాలు కట్టాలి, అసలు ఊరేగించాలయ్యా అన్నప్పుడు వెంటనే రాజు ఇవన్నీ కూడా మొద్దుకైకి చేయండి. బిత్తరపోయాడు. నా దేవుని పిల్లరా, ఎస్,
రాజు, నేను మీకు ఇలాగ చెప్తాను, అరే కంట్రోల్ చేయండి, కొంచెం కంట్రోల్ చేయండి, ఆ గుయ్యమంటుంది, నాకు మహా చెడ్డ చిక్కాకు. నేనంటాను, ఒక కార్యము చేసిన తర్వాత ఆ రోజు గుర్తించబడకపోయినా, ఆ రోజు నీకు సంబంధించిన యొక్క రావాల్సిన యొక్క మహిమే కావచ్చు, ఘనతే కావచ్చు, లేకపోతే కనుక దానికి సంబంధించిన జీతమే కావచ్చు, కానీ దేవాది దేవుడు మర్చిపోడు, నీ కష్టకాలములో బయటకు తీస్తాడు. నిన్న కాలసమయంలో విజయవాడ వెళ్ళి బడ్జెట్లో ఒక బాక్స్ అవుట్ కావాలి, అటువంటి బాక్స్ అవుట్ కావాలి, మోనిటర్గా కావాలని నా చేతిలో ఉన్న యొక్క డబ్బులన్నీ కూడా మొత్తం ఖర్చు పెట్టుకొని వచ్చా. ఏమి ఉంటే దాదాపు ఒక 2000 3000 అన్నారు. 2000 300 400 ఏ ఉన్నాయి. అందుట్లో సారదన్న ఒక 500 లేపేసలు పడేశాడు, డీజిల్ పేరు మీద 500 లేపతులు పడేశాడు. ఇక 1500 ఉన్నాయి. అట్లానే నేను లేనుండే మాత్రం కాదు, నేను మర్చిపోయి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలా? ప్రభా ఏం నాయనా దేవా నీకు స్తోత్రం. ఇప్పుడు నీకు ఏదో కొన్నిసార్లు అట్టాగే వస్తానండి నేను. ఇప్పుడు పెద్దోడు హైదరాబాద్ వెళ్ళాలి, దాంట్లో సగం డీజిలే ఉందని చెప్పుకుంటూ వచ్చిండు, సగం కొట్టించాలిగా, మరి ఆడికి పాకెట్ మనీ ఇవ్వాలి కదా. ఏంది నాయన నీకు స్తోత్రాలు ప్రభా అని మెదకుండా కూర్చో ఉన్నా. ఆ బైబిల్ తీసి ఈ డైరీ దాంట్లో పెడతా. ఆ డైరీ తీసేటప్పుడు 2 పేపర్స్ బయట, 2 పాకెట్స్ బయటకు వచ్చినాయి. నిన్న ఆదివారం మన పిల్లలు వెళ్తా ఉన్నప్పుడు అంకుల్ అంకుల్ అని అన్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా గుర్తులేవురా తల్లి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ బైబిల్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో, ఎన్ని మీటింగ్కి వెళ్ళి వచ్చిందో, ఆ పైన ఉన్న దాంట్లో దాన్ని నేను మర్చిపోయా, అటు వదిలేసా. ఇప్పుడు దిగంగానే ఆ 2 కవర్లు బయటకు వచ్చినాయి. దేవా నీకు మహిమ కలుగును గాక అని తీస్తే దాంట్లో కొంత డబ్బులు ఉన్నాయి. ధైర్యంగా డీజిల్ కొట్టియచ్చు వాళ్ళ. ఎరా నెక్స్ట్ ఎవర్రా మన్నా పేది? ధైర్యంగా డీజిల్ కొట్టియేసి మనం. అంత బలం నాకు వచ్చింది. దేవుని స్తోత్రం గౌను గాక. అరే ఎప్పుడో పోయిన వారం దాచిన దాంట్లోయే బయటకు వచ్చినప్పుడు రాజ్య సమాచార గ్రంథం కూడా బయటకు వస్తుంది. దేవుని రాజ్యంలో నీ కొరకు ఏదైతే కవుల్లో రాయబడ్డాయో ఒకానొక టైంలో బయటపడతాయి. రైట్ పీరియడ్ లో, కష్టకాలంలో నా దేవాతి దేవుడు వాటిని బయట తీయబోతున్నాడు. మీరు నమ్మండి, డబ్బు పట్ల నా వైఖరి గురించి చెప్పాలి. ఎవరై కనుక వచ్చి కనుక ఒక 50,000 రూపాయలు కానుక ఇచ్చారనుకోండి, ప్రార్థన చేస్తా, స్తోత్రం చెప్తా, అది నా ఏం లేదు, ఓపెన్. ఇది కూడా వెళ్తుంది కాబట్టి, లైవ్లోకి వెళ్తుంది కాబట్టి దొంగలు కూడా మంచి అవకాశం. బ్యాగులు, సూట్ కేసులు, తాళాలే ఉన్నా మా ఇంటికి అసలు జ్ఞానం ఉందా మనకి? ఇంత వేత్తలకి ఇంత తాళం వేస్తారు. ఇల్లంతా ఎంత పెద్ద ఇల్లుకి ఎంత తాళం వేస్తారు. ఎంత నమ్మకమో ఆ తాళం పట్ల మీరు. పని తాళం వేశారా? తాళం వేసిన తర్వాత ఆ తాళం మీద నమ్మకం ఉండదు. క్రైస్తత్వం యొక్క విలువల గురించి చెబుతున్నా నేను తాళాల గురించి, ఇళ్ళ గురించి చెప్పట్లా. తాళం వేసేసి జైలు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి ఊపుతారండి. ఇట్ట అంటే ఊపితే ఊడిపోయే తాళం వేస్తున్నామన్న సంగతి నీకు అర్థమవుతుంది అనమాట. దాని పట్ల కూడా నీకు నమ్మకం లేదు. అట్లానే తాళం వేసుకొని రామాకండి, వేసుకొని ఉండండి. తాళం వేసేదానికే దిక్కు లేవు. కాబట్టి నా ఇంటికి వచ్చినది ఏంటంటే, మా ఇంట్లో బీరువాలకు కానీ షెల్ఫ్లకు కానీ తాళం అనే మాట ఉండదా అక్క? గంగక్క ఉంటుందా? వాడు చూడ నాకు అనుమానం వస్తుంది. నువ్వు అసలే పాస్టర్ వారి పర్సనల్ అసిస్టెంట్వి. నువ్వు వాడు చూసే వాళ్ళకో మీ ఎంత అనుమానించలేదు. నాకు తెలియకుండా మీరు ఇట్లా మా ఇంట్లో బీరువాలు లేవు. దేవునికి మహిమ. అయ్యో బట్టలు పెట్టుకోవడానికి ఉంటాయి కదా, అట్లే ఉంటారు. అలమరలు ఉంటాయి, వాటికి కూడా తాళాలు ఉండవు. అసలు తాళం గుర్తు అనేది ఒక ఇంటికి తప్ప ఇంకేముండవండి మా ఇంట్లో.
దట్స్ ఆల్. ఏదైనా వచ్చిందనుకోండి కానుక, ఒక్కోసారి ఉంటే ఆఫీసులో ఉంటే ఆఫీసులో పెట్టేస్తా, అప్పుడప్పుడు సారాన్ని తెస్తూ ఉంటారు, నీళ్ళు తెస్తూ ఉంటారు, తీసుకొచ్చి ఇంటికి పెడతా ఉంటారు. ఒక్కోసారి కాల్లోనే ఉంటాయి, ఎవరిని ఇచ్చిన కాళ్ళు అందుట్లోనే ఉంటాయి. ఒక్కోసారి ఏం చేస్తారంటే తీసుకెళ్ళి, అప్పుడు బాగా గుర్తుంటుంది అన్నమాట నాకు, తీసుకెళ్ళి ఆ బట్టల దాంట్లో పెడేస్తా. ఆ బట్టల మీద పైన కనిపించేటట్లుగానే ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఆ ప్యాంటు కింద అట్లా కూడా పెట్టను, ఆ పైన పడేస్తా అంతవరకు. వాళ్ళు వీళ్ళేం చేస్తారు, ఈ ఇస్త్రీ బట్టలు వచ్చి దాన్ని పెడతారు. ఏమో నేను మర్చిపోతా, ప్రభువా ఏంది నాయనా అనుకుంటా. ఒకనొక టైంలో ఆ బట్టలు వేసుకునేటప్పుడు ఏ బ్యాంక్ ఈఎంఐ కొట్టాలో అప్పుడు వస్తుందండి ఆ 50,000 బయటికి. దేవానికి స్తోత్రం కలుగును గాక అంట. నా దేవుని ప్రియులరా, అరే తగిన యొక్క కాల సభ్యుల్లో మనకే ఇట్లా జరిగితే దేవాతి దేవుడు నువ్వు చేసినవి ఆయన బయటికి తీసుకొచ్చేవాడు కాదా? ఒకనొక టైంలో ఖచ్చితంగా నీ అనే జీవితంలో దేవాతి దేవుడు ఎప్పుడు నిలబడాలో ఆయనకి తెలుసు. ఆమేన్. అసలు ఇదే ఒక ప్రసంగం, ఆయన ఎప్పుడు నిలబడాలన్న సంగతే ఒక గొప్ప ప్రసంగం. నా దేవుని ప్రియులారా, రాజు పిలిపించాడు, ఆమనగానే పిలిపించాడు. ఏంద్రా అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చింది విషయం ఎవడన్న సంగతి. దేవుడు ఏ రీతిగా లింకు పెట్టాలో తెలుసు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి, ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి బతిమీలు ఆడుతూ ఉంటే, రే నువ్వు నా కుటుంబానికే ద్రోహం చేయడానికి వచ్చావు కదరా దరిద్రుడా అని చివరికి ఎవరికి పడింది ఫిట్టింగ్? హామానుకు పడింది. నేనంటాను, దేవుని వాక్యం రాయబడిన యొక్క తీరు, ఏ గుంటలో వాళ్ళే పడతారు, ఎవరు తీసిన గుంటలో వాళ్ళే పడతారు. కనుక నా దేవుని ప్రియులారా, ఎప్పుడైతే అలాగ జరిగిందో వెంటనే హామానుకి ఉరికొయ్య ఎవడైతే చేయించాడో ఆ ఉరికొయ్యను దాని మీదకే వెళ్ళింది ఆ తల. నేనంటాను, ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి నేను, అదేంటో తెలుసా? తల వంచనందున ఊరన్నాడు, తల వంచనందున ఊరన్నాడు. కానీ వీడికి తలకే పడిపోయింది ఫిట్టింగ్. కొట్టరు ఏమండి? తల ఇది వంచలేదన్న ఉద్దేశంతో. కానీ దేవాది దేవుడు కూడా పాయింట్ ఎక్కడ పెట్టాడు? తలకే పెట్టాడు. దేవుడు చూస్తూ ఉంటాడండి అన్ని కూడా. కనుక నా దేవుని ప్రియులారా, అయ్యో మన మీద అయిపోద్దేమో, నాకేదైనా అయిద్దో కాదు. నేనంటాను, ఈ టైంలోనే బరి తెగించి తిరగాలంట. నేను దైవజనుడు అనేవాడు ఈ టైంలోనే బరి తెగించి తిరగాలంట. నేను వల్లంపట్ల అనే ప్రాంతంలో, వల్లంపట్ల, నేను మారు మనసు పొందన యొక్క దినాల గురించి చెబుతున్నాను. మీ సేవకుడు ఏంటో కూడా మీకు తెలియాలి కాబట్టి చెబుతున్నాను. ఆ ప్రాంతంలో చేపల చెరువుల మీద దొంగతనం పడతా ఉంటే రోజుకి ఇంచుమించుగా 1,500 రూపాయలు, రోజుకి అంటే నెలకి ఇంచుమించుగా 50,000 రూపాయలు సరుగుపోతా ఉంటే ఏదో విధంగా ఒక అర్ధరాత్రిగా తెల్లారుజామున 3 గంటలప్పుడు వల్లంపట్ల వెళ్ళి ఒక ఇద్దరు దొంగలు పట్టుకొని, అప్పటికే కొండ్రగొడ్డళ్ళు 6 మదిర రోడ్లో దగ్గరుండి చేయించి, పట్టా ఉంటుంది కదా, ఏం పట్టా? గోని పట్టాలు చుట్టుకొని సీటు కింద పెట్టుకున్నాను. వెంటనే వాడు ఎప్పుడైతే దొరికాడన్న సంగతి తెలిసిందో వెంటనే తిరుగు నుంచి జీబేసుకెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టారండి. నీకు తెలిసారా? మల్లేశ్వరి, అప్పుడు నీకు పెళ్ళి కాలేదా? ఆ దొడ్లోనే రక్తం వచ్చేటట్లుగా గొడవలతో కొట్టి చివరికి ఆ జీబులో తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో జకావల్లా గారు అనే ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్తే వాడు దండం పెట్టేసి,
దండం పెట్టి ఈ వెనక లాకప్ డెత్ అయితే కనుక నన్ను మోస్తారు, నువ్వు బాగానే ఉంటావు, నీ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు బాగానే ఉంటావు, నన్ను మోస్తారు అనే ఒక పరిస్థితికి వచ్చింది. చివరికి అయిపోయిన తర్వాత వాడికి ఒళ్ళు నొప్పులు తగ్గటానికి మళ్ళీ నేనే ట్యాబ్లెట్ తీసుకెళ్ళి వాడికి స్టేషన్లో ఇచ్చి, అరే నాయన వారం 10 రోజులు అయితే నువ్వు మళ్ళీ మనిషి కావాలంటే కబడ్దార్, జాగ్రత్త, ఎవరితో పెట్టుకున్నావో గుర్తుపెట్టుకో, అరే నేను చావుకు తెగించిన ఉంటాను, నాతో పెట్టుకుంటే అడుగుతురా మీరు అని పంపించా. అయిపోయింది. ఆ తర్వాత వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క కమ్యూనిటీ అంతా కలిసి ఏం చేశారంటే, ఎస్ వీడే చేసింది. అప్పుడు నాకు గడ్డం ఉండేది, ఏది మా పిల్లల్లాగా గడ్డం ఉండేది. ఇప్పుడు నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా మొదట్లో నాకు గడ్డం ఉంది. వెంటనే ఏం చేశారంటే వాడిని వేసేయాలి, ఏదైనా సరే కనీసం వాడిని తుక్కు ర్యాక్ కొట్టాలన్నారు. అప్పుడు నా యజమాని చెప్పింది, ఎందుకైనా మంచిది నువ్వు వల్లంపట్ల మల్యాల నుంచి వెళ్ళన్నాను. మల్యాల నుంచి వెళ్ళమంటే నేను అన్నాను, అప్పుడు మల్యాల నుంచి వెళ్ళేటట్టయితే నాకు ఈ ఉద్యోగమే వద్దన్నా. నేను కాకర్ల మీద నుంచి, వాళ్ళు కాకర్లోళ్ళు, వల్లంపట్ల దొంగతనం చేసిన వాళ్ళు కాకర్లోళ్ళు. ఆ కాకర్ల వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, నేను కాకర్లోనే వెళ్తాను, అటు నుంచే వెళ్తాను అంటే, కాదు రవి అట్లా వద్దు అని, అట్లాగైతేనే చేస్తా ఉద్యోగం లేదు చేయనన్నా. సరే నీ ఇష్టం, నేను చేసేదే ఉంది. మీరు నమ్మండి, బుల్లెట్కి వెనకాల గొండ్రగొడ్డలు ఆడేటట్లుగా పెట్టి, అంటే ఆ గొండ్రగొడ్డలకి చైన్ ఉంటుంది, ఆ చైన్ వెనకాల ఆడేస్తే అది ఊగుతూ ఉంటుంది వస్తూ ఉన్నప్పుడు. కాకర్ల నడి సెంటర్లో ఎడం చేతి పక్క హోటల్ ఒకటి ఉండేది. ఆ హోటల్లో అప్పుడు మేము చైన్ స్మోకరం, సిగరెట్లు, గోల్డ్ ఫ్యాక్, కింగ్ సైజ్ అనమాట పెట్టి హాయిగా సిగరెట్ దాక్కుంటా ఉండి ఒక పక్క బోండాలు తినుకుంటా సిగరెట్ దాక్కుంటా, బోండాలు 1.5 గంట దాకా కూడా ఇంచుమించు అర్ర పెట్టి సిగరెట్లు అక్కడ కాల్చేసి చంపుతానన్నారు కదా. ఏమన్నారు? చంపుతానన్నారు కదా. బుల్లెట్, మీరు నమ్మండి, బుల్లెట్ ఇంజన్ కూడా ఆపల. అంతా అయిపోయిన తర్వాత షో చేసుకుంటూ వచ్చి ఆ బుల్లెట్ దగ్గర కాసేపు కూర్చొని ఒక ఫోజ్ ఇచ్చి మళ్ళీ అంటూనే బుల్లెట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళా. నన్ను నమ్మక ఏం జరుగుతుందని మా యజమాని వెనకాల ఒక ఫర్లాంగ్లో జీవు రెడీ పెట్టుకొని ఉంచాడు. ఏం జరుగుతుందో ఏంటారో, ఆయన మూర్ఖుడు ఎట్టగా వెళ్తాడు కాబట్టి ఒక 4 వెళ్ళండి అనుకొని ఆ రౌండ్ సర్కిల్లో తిరిగి అక్కడ కూర్చొని డప్ప అనుకుంటా మళ్ళీ వెళ్ళిపోయా. ఎందుకు చెబుతున్నాను ఈ విషయం? ఆ రోజు రౌడిజంలో ఉండగానే ఎవడైతే వస్తాడో, ఎవడు చంపుతాడో చూస్తానని గొండ్రగడ్డలు పట్టుకొని ఉన్నా, అక్కడ రెడీగా ఉన్నా. ఈరోజు భయపడేది ఏంటంటే, బాబు కొట్టు తప్పలు కొట్టి, అప్పుడే భయపడలా. ఈ రోజు ఎవడు ఒక మత్పోనాథుడు ఏదో చేస్తాడంటే ఉడత ఉప్పులకి చింతకాయలు రాలం. వాడేమన్నా కొట్టాలంటే ఇంకొకరు తెచ్చుకోవాలి, మాకు అవసరంలా. మీరు నమ్మండి, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఏ వ్యక్తినైతే గొడ్డలు పట్టుకుని కొట్టానో నేను, వాడి చేతులు కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ అడిగానండి. నేను మళ్ళీ ఆ రోజు నేను చేసిన యొక్క పొరపాటును బట్టి నేను క్షమాపణ అడిగి, అన్నా పలానా టైంలో ఈరోజు యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను, ఆ రోజు చేసి నేను తప్పే అంటే, ఆ దొంగ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అప్పటికే అడిగి భయమే, ఇదంతా ఒక నటనేమో. నేను జీబు ఆపి వస్తూ ఉంటే అతని పేరు మళ్ళీ కొట్టినోడేవాడిని, వాడి పేరు యోహాన్, వాడి క్రిస్టియన్. యోహానన్నా నన్ను క్షమించన్నా అంటే, ఏంటి బాబు అన్నాడు. ఇట్లా జరిగింది కదా అంటే, పదే ఆ భయం వస్తుంది. సింగల్ దొరికిండు, ఎందుకు వచ్చిన మేడం అనుకున్నాడు. కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, ఏముంది అందుట్లో, ఇదికైనా మంచిదని. ఏముందన్నా, నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టారు. నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత నేను మాట్లాడే తీరులో ఆ భక్తి యొక్క విధానం ఏంటో తెలుసుకొని, అట్లా ఏం లేదు రవిబాబు, ఏం పర్లేదు, మిమ్మల్ని క్షమించడం ఏంటి, మేము చేసిన దానికి వాడు పశ్చాత్తాపడ్డాడు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు ఏదో జరుగుతుందని బరి తెగించి తిరగాల్సిందే అంటా నేను. బరి తెగించి ఈరోజు సేవను మనిషి ఇంట్లో పెట్టుకునేది కాదు, తిరగటమే అంటా నేను. నాకు ఒక పెద్ద బలం వచ్చింది. ఏంటో తెలుసా? అప్పుడప్పుడు మీటింగ్స్లో ఆయా ప్రసంగాలు ఎత్తుకోవాలి. నేను ఎత్తుకుంటా. ఇప్పుడు
ఇయ్యే ఎత్తుకుంటా, ఎక్కడ పబ్లిక్ మీటింగ్లకైనా ఇయ్యే ఎత్తుకుంటా ఉంటా. ఎందుకంటే వెనక్కి వెళ్ళేది లేదండి. ఆ యేసుని, నజరేయుడైన యేసుని నేనే అని చెప్పిన దేవాతి దేవుడు మన పక్షముగా ఉన్నాడు, రికార్డు తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, గమనించండి, కొన్ని విషయాలు మీకు చూపించాల్సిన యొక్క బాధ్యత నాకుంది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యం. 8:7. అరే చూడండి రా ఇసుకిచ్చమాకండి రా నన్ను. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగు సెలవిచ్చెను, హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను. హామాను యొక్క ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను. ఇంటిలో లేకుండా చేశాడు, కానీ హామాను యొక్క ఇంటిని ఎస్తేరుకి రాతపూతకంగా ఇచ్చాడు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురిస్తుంది, లేలేత కొమ్మలు పెట్టబడతాయి. హల్లెలూయా. క్రీస్తునందున దేవుని పిల్లరా, ఎస్, ఈ దినము దేవుడు చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా అక్కడేమో రికార్డు తీశాడు, ఇక్కడేమో రికార్డు మీద సంతకం పెట్టాడు. అక్కడేమో రికార్డు తీశాడు, ఇక్కడ రికార్డు మీద సంతకం పెట్టాడు. ఇప్పుడు ఎవడైతే ఉరికంబము చేయించా ఉంచాడో, ఎవరైతే ఉరికంబను ఎక్కించాలని ఆలోచన చేసి ప్లాను పకడ్బందీగా చేశాడో, వాడి యొక్క మరణాంతరము ఆ ఇల్లు ఎస్తేరుకు వచ్చిందండి. ఆమేన్. క్రీస్తునందున దేవుని పిల్లరా, ఈరోజు దేవాతి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. రెండోదిగా మనం చూసినట్లయితే గనక, ఎస్, దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే గనక 3వ వాక్యం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం. మొర్దెకైను గూర్చిన భయము, మొర్దెకైను గూర్చిన యొక్క భయము తమకు కలిగినందున సమస్తానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. నేనంటాను, నీ మీద టార్గెట్ కనుక చేయబడి ఉంటే ఒక దినము నువ్వు ఆవుడ్డో. ఇప్పుడు నా దేవాది దేవుడు నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఒకప్పుడు నీవు కేవలము ఎంప్లాయీ మాత్రమే, ఒకప్పుడు నీవు కేవలం పరివారు మాత్రమే. ఇప్పుడు దేవాది దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడు. నీకు ప్రమోటింగ్ ఉంటుంది, నీకంటూ ఒక పొజిషను ఉంటుంది. వృక్షము నరకబడిన ఎడల నీకు తిరిగి చిగుర్చునని, లేలేత కొమ్మలు వేయనని దానికి నమ్మకము కలదు. ఒకటి, ఎస్తేరుకేమో ఇల్లు ఇవ్వబడింది, మొర్దెకైకేమో నగరిలో గొప్పవాడిగా. చదువురా. మొర్దెకై రాజు యొక్క నగరిలో గొప్పవాడాయను. రాజు యొక్క నగరిలో గొప్పవాడాయను. మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సమస్తానములన్నిటిని వ్యాపించిన. తప్పకొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. క్రీస్తునందున దేవుని పిల్లరా, క్రైస్తవత్వం అనేది అంతం అనేది కాదు. సబ్జెక్టు తెలియక, హిస్టరీ తెలియక చేసే పనులు అన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నేను ఇలా గనక చెప్పుకోవాల్సి వస్తే గనక చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో మహావీరుణ్ణి, నాయకుడినే మోషే చంపడానికి ప్రయత్నం చేశారు.
అక్క దూరంగా ఉండి ఇతనికి ఏమి సంభవించునోనని చూస్తూ ఉందంట. ఇక దేవాది దేవుడే నిన్ను విడిచిపెడతాడు. తన అక్క సైతము కూడా మోషేకి, ఎందుకంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపివేయడం మొదలుపెట్టారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు కాబట్టి వారు మంత్రసాలు రాకముందే ప్రసవించేవారు. కాబట్టి మోషే యొక్క తల మీద కూడా కత్తి ఉంది. యేసు ప్రభువారి యొక్క తల మీద కూడా కత్తి ఉంది. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, నేను ఎలాగ చెబుతాను, ఎవరు ఎంతమందిని ఎలాగ చంపినప్పటికీ సరే దేవుడు ఆమోదించకుండా అది జరగదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు నాకంటూ ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఈ మినిస్ట్రీలో నా పరిచర్య అయినప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. యేసు ప్రభువారు ఏం చేయాలో అది చేశారు. అయిపోయిన తర్వాత తన ప్రాణమును తండ్రికి అప్పగించాడు. కనుక నా దేవుని ప్రియులారా, ఈరోజు మన యొక్క విషయములో ఎక్కడ ఏది జరిగినప్పటికీ సరే ఒక కాల నియమములో మనతో ఒక పని ఉంది. ఆ పని జరిగించేంత వరకు కూడా 10 టైర్ లారీ దొక్కినా సరే, 1000 మంది వచ్చినా సరే ఏమీ కాదండి మన యొక్క ప్రాణానికి. వాళ్ళు ప్రాణము తీయవలనని నేను ఒక ప్రతి దానికి కూడా ఒక వివరణ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఒకే మాట రెఫరెన్స్ చూపించుకుంటూ వెళ్తాను. నేను ఒకే మాట మీకు రెఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. అదేమిటో తెలుసా, ఈ మతోన్మాదులకి ఒక సంగతి తెలియదు. ఈ మతోన్మాదులకి ఒక సంగతి తెలియదు. మీకు కూడా చరిత్ర తెలియాలి, దేవుని మహాశక్తి ఏంటో తెలియాలనే ఉద్దేశంతో కొంత హిస్టరీ కూడా, దేవుని వాక్యం మనకి ఏం మాట్లాడుతుంది, మనకి ఏమి మనకి ధైర్యం ఇస్తుందనే సంగతి కూడా మనకు కావాలి. అదేమైందంటే, ఎస్ ఇక్కడ ఈ హామానుగాడికి, ఎవరికి, ఈ హామానుగాడికి తెలియదు. ఏం తెలియదు? వాగ్దానము తెలియదు. ఏం వాగ్దానము తెలియదు? ఏం వాగ్దానము తెలియదు? ఏం వాగ్దానము తెలియదు? దేవాతి దేవుడు అబ్రహాముకు నీ పిల్లలను, నీ సంతానమును ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తాను. మరణాలు స్టార్ట్ అవ్వక ముందే వాగ్దానం దేవుడు ముందుగానే చేశాడు. శక్తివంతంగా తప్పకూడదు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నానే బిడ్డలను ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె చేస్తారన్న యొక్క చెప్పిన యొక్క దేవాది దేవుడిచ్చిన యొక్క వాగ్దానం అనేది హామానుకు తెలియదు. మొద్దుకై దగ్గర దేవుడు మర్చిపోలేదు. వాడికి తెలియదు. ఈయన దగ్గర ఆయన మర్చిపోలా. నీకు వాగ్దానం ఉంది నాయన, తల్లి నీకు వాగ్దానం ఉందిరా. హల్లెలూయా. ఎస్, ఆ వాగ్దానము తెలియకే ఈరోజు మత ఛాందస్తులు, నేనంటాను దేవుడు ఒకటి అనుమతించాడు. దేవుడు ఒకటి అనుమతించాడు. ఆ అనుమతించిన యొక్క కోణంలోనే మన ప్రాణాలు పోతాయి, అంతే తప్ప మరొకటేమీ కాదు. నేనంటాను, ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఒక్క మరణం అనేది జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తుని చంపిన మాట నిజమే. నేను వచ్చేటప్పుడు ఆఫీసులో కూర్చొని నేను ఇలా ధ్యానం చేశా. టకటక ఇవన్నీ కూడా అప్పుడప్పుడు అది వేస్తూ ఉండండిరా, అప్పుడప్పుడు వేస్తూ ఉండండి, నా పిక్ వేస్తూ ఉండండి. వెంటనే 10 నిమిషాలు ఆ ఆఫీస్ రూమ్కి వెళ్ళి టక 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 ఆ పిక్స్ అన్నీ టకటక లాగేసి అవన్నీ పెట్టుకొని వచ్చా. అప్పుడు నాకు అనిపించింది, టకటక నా లైబ్రరీలో తీసినప్పుడు హతసాక్షుల యొక్క బుక్ తీశాను నేను. హతసాక్షుల యొక్క బుక్కు. ఒకానొక దినము చిన్న పిల్లదానికి కూడా జవాబు చెప్పలేని యొక్క పేతురు ఇప్పుడు ఎక్కడ చంపుతానంటే అక్కడికి వెళ్ళి తలబెట్టారండి.
క్రైస్తవులు పిరికివారు కాదు. ఏమంటే ఆయనకి అమెరికాలో కూడా ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి. ఆయనకి ఆ ప్రవీణ్ పరగలాడా ఆయనకి అమెరికాలో ఉంది. అది చెబుతా ఉంటే నేను బెత్తరపోయా. ఆయన ఏంట్రా బాబు బుల్లెట్ వేసుకొని తిరగటం ఏంట్రా అని. అంటే దాని అర్థం విషయం ఆయన కాళ్ళు 4 కాళ్ళు ఉన్నాయి. ఆయనకి 4 కాళ్ళు ఉన్నాయి. కానీ ఓ సాదా సీదాగా ఆయన బుల్లెట్ మీద వెళ్తా ఉన్నాడు. నా దేవుని పిల్లరా, అరే ప్రాణహాని ఉందన్న సంగతి ఫేస్బుక్ పేజీలో మెన్షన్ చేసిన ఆయన సాదా అంటే ఖచ్చితంగా నేనంటాను, చంపినోడు గెలిచారా చనిపోయినోడు గెలిచాడా చెప్పండి. వాడికి తెలియని సత్యం నేను చెబుతా, వాడికి తెలియని సత్యం నేను చెబుతా. అరే నువ్వు చంపుతారా అంటే మూల కూర్చొని ఉసూరుమంట కూర్చోలా. ఒక సేఫ్టీ జోన్లో అతనికి ఉండాల్సిన కారులో తిరగకుండా, అరే నాకు తెలిసిన ఆయన జ్ఞానాన్ని ముందు నేను ఎందుకు పనిచేయను 100% చెప్పుకుంటా నేను. అరే నేను ఎక్కడన్నా నా కాలుకి ఎక్కడ కూడా మినిస్ట్రీ పేరు పొరపాటున నేను పెట్టను. దాని ద్వారా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ కారు తీసినా సరే, ఏది అమ్మినా సరే, కనీసం వెనకాల ఏల్బేతల్ రివైవల్ సెంటర్ అనో అగాపే మినిస్ట్రీ అనో ఏది పెట్టను. కారణం ఏంటంటే అక్కడక్కడ ఆకలి అయ్యేటప్పుడు పక్కన తీసుకొని బజ్జీలు తిందామంటే ఆ లోగో చుట్టం ఆగటం పాస్గా ప్రైజ్ ఇలా. ఇక బోండాలు తినే గతి కూడా లేదా నాకు. ఇక వాళ్ళు ఎక్కడ అన్నం పెట్టలా, ఇక్కడికి బోండాలు కూడా, అందుకని పెట్టను కూడా పెట్టలా, ప్రశాంతంగా బతుకుదామని. ఏమంటే ఆ మాత్రం కూడా ఆయన కాళ్ళు లేవా. కానీ నేనంటాను, అరే పానికి మాలినోడా, నాకు ఈయన మార్టిన్ లూథర్ పాల ఎవరో ఒక గొప్ప దైవజనుడు అర్ధరాత్రి పడుకున్నాడు ఇంట్లో, ఒక్కడే ఒంటరిగా పడుకొని ఉంటే కరెంటు పోయింది, ఫ్యాన్ తిరగట్లా, అనీజీగా ఉంది. కాబట్టి చిన్నగా అగ్గిపెట్టి తీసుకుందామని అగ్గిపెట్టి ఎదిగి ఇటు తిరిగేసరికి ఆ మూలన నిలువెత్తున దెయ్యం నిలబడి ఉంది. చూడంగానే పైనుంచి కింద దాకా చూశాడు. మనమైతే ఏంటి ఎంత కంగారులో కూడా పాస్టర్ ఫోన్ ఎవరు భలే గుర్తుంటుందండి. ఆయన ఒకసారి పైనుంచి కింద దిగి చిన్నగా తలకాయ కొక్కొని నువ్వా వచ్చింది అని అప్పుడు దాకా ఒక దీపం వెలిగించుకోవాలన్న ఆలోచన కలిగిన ఆయన కూడా అగ్గిపెట్టి అక్కడ పెట్టేసి ఇడిదిప్పు తీసుకున్నాడంట. వచ్చింది నువ్వా, నేను ఇంకెవరు అనుకున్నా అని ఇడి తిరిగిండంట. అంటే ఏం చేశాడు, దాన్ని లెక్క కూడా చేయలే. తను ఏం చేయలేదు. ఇక్కడ ఈయన కూడా దైవజనుడు కూడా తన యొక్క మరణాన్ని పోరా అన్నట్టుగా విడిచిపెట్టాడు. వీళ్ళు మేము చంపాం, అస్సలు మేమే చంపాము, అది యాక్సిడెంట్ కాదు, మనతో పెట్టుకుంటే ఇష్యే. ఏడిసావు చీకట్లో చంపడం నీకు శాస్త్రమైందా అంట నేను. అరే నేనే ఒక నీతి కలిగిన రౌడీని కదరా ఒకప్పుడు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఆ దినాల్లో రౌడీజం చేసేటప్పుడు తాగి కొట్టకూడదు, చీకట్లో కొట్టకూడదు అని నీతి కలిగి ఉన్నా నేను. ఇటు చీకట్లో కట్టుకొని అంతే మనతో పెట్టుకుంటే ఏమిట్రా ఇష్యూ, ఏంటిరా బాబు ఇష్యూ. వాడు పెద్ద మగోడు అనుకుంటా ఉన్నాడు, ఇష్యూ అనుకుంటా. ఒక జీవితాన్ని మార్చి చూడరా. ఒక దొంగని పరిశుద్ధుని చేయి, ఒక వేశ్యని పరిశుద్ధురాలు చేయి. అది నా గొప్పతనం అంటే. అది ఒక క్రైస్తవుడికి మాత్రమే సాధ్యము. అది యేసు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యమై ఉన్నది. తేగ నరకటము గొప్ప సంగతి కాదురా మగడా. ఆ గొప్ప దైవజనుడు అంత స్టేటస్ కలిగి ప్రాణాన్ని ప్రాణంగా ఎంచి
ఆయన బుల్లెట్ మీద వెళ్తున్నాడంటే ఇది డేర్ ఫెలో. అది ఆయన ధైర్యం. ఆయన అంత ధైర్యంతో నువ్వు వెళ్తా ఉంటే నువ్వు వచ్చి చీకట్లో ఏం చేశాడు, ఏం జరిగిందో తర్వాత సంగతి అని మనకు తెలియదు. అది నీ బతుకు, ఇది ఈయన జీవితం. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రియులారా, ఈరోజు నీ తల మీద ఒక వాగ్దానం ఉంది. నీ తల మీద అబ్రహాముకు చేయబడిన యొక్క వాగ్దానం అనేది హామానుకు తెలియదు. ఎక్కడో యెరూషలేములో చేయబడిన యొక్క ఒక చిన్న మరణ పునరుద్ధానాలు అనేవి మీకు తెలుసా? మనం ఎంతసేపు నూతిలో కప్పలాగా ఏదన్నా అంతకుముందు సంస్కృతంలో ఒక మాట ఉండేది. నాకు కొన్ని బాగా చదువుకున్నాలేండి. ఆ చదువుకున్న దాంట్లో వచ్చిన మాట కూసస్థ మండోపమో ఏదో ఉండేది. కూసస్థ మండోపమో ఏదో ఉండేది. అదేంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? నూతిలో కప్ప అని అర్థం. మనం ఎంతసేపు నూతిలో కప్పలాగుండి మా ఇండియా, మా భారతదేశం లేదు. ప్రపంచం మొత్తము గనక నిలబడితే క్రిస్టియానీ శాతమే ఎక్కువ. నువ్వు ఎంతసేపు ఆ యొక్క బావిలో కూర్చొని నేను 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 అంటా ఉన్నావు. కానీ ప్రపంచం నాకు చరిత్రలో మనం చూస్తే గనక క్రిస్టియానిటీ పవరే ఎక్కువ నాయన. నువ్వు ఎంతసేపు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం చూసుకుంటా ఉన్నావు, లేకపోతే గుజరాత్ చూసుకుంటున్నావు, లేకపోతే ఒరిస్సా చూసుకుంటున్నావు. కానీ దేవుడు ఇచ్చిన యొక్క దేవుని పిల్లరా, ఈరోజు దేవాతి దేవుడు మన మీద ఒక వాగ్దానం, మన తల మీద ఒక వాగ్దానం విడవబడి ఉంది. జీవ మరణాలు యెహోవా వశము. ఎవరి వశము? జీవ మరణాలు యెహోవా వశం. దేవుని చిత్తము లేకుండా జరిగేది కాదు. కనుక ఈ దినము నా దేవుని పిల్లరా, వృక్షము నరకబడితే గనక అది చిగురుస్తుంది, లేలేత కొమ్మలు వేయబడతాయి. నేనంటాను, బయట ఉన్నవాడు లోనకెళ్తాడు, బయట ఉన్నవాడు లోనకెళ్తాడు. వేరే అనదర్ ప్రాపర్టీస్ ఏ అయితే ఉన్నాయో అది నీ పేరు మీద రాస్తాడు. హామాను యొక్క ఇల్లు ఎస్తేరుకి దొరుకుతుంది. అలాగే ఆ సంస్థానంలో ఒక గొప్ప గుర్తింపు, చనిపోవలసిన యొక్క మొద్దుకై, చనిపోవలసిన యొక్క యోధా జాతి. నా దేవుని పిల్లరా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. వాళ్ళు నా స్వాస్థ్యం అని చెప్పిన యొక్క దేవాతి దేవుడు. ఈరోజు నీ అనే ఒక జీవితంలో, మన అనే ఒక జీవితంలో ఏదో జరిగినంత మాత్రాన, ఒకటి బయట ఆత్మను చంపేవారు ఉన్నారు, కొన్ని శరీరాన్ని చంపేవారు ఉన్నారు. కనుక శరీర సంబంధమైన యొక్క మరణం గురించి, శరీరాన్ని చంపే వాళ్ళ గురించి పెద్ద మనకి ఇబ్బంది లేదు. కానీ ఆత్మను చంపే దాని విషయం నుంచే మనం ఆలోచన చేయాలి. ఈరోజు క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దేవాతి దేవుడు నీ అనే ఒక జీవితంలో నీ తల మీద ఒక వాగ్దానం పెట్టాడు. ఆ వాగ్దానమే నిన్ను ఏం చేయాలో అది చేస్తుంది. చెప్పండి, నా తల మీద ఒక వాగ్దానం ఉంది చెప్పండి. ఆమేన్. పితరులకు ఇచ్చిన యొక్క వాగ్దానం అనేది మనకి ఇవ్వబడి ఉంది, పంపబడి ఉంది. కనుక ఆ వాగ్దానం యొక్క పంట ఫలం అనేది నేను చూపిస్తా. ఎక్కడెక్కడ ఏ విషయం జరిగినాయో దాదాపు మీకు చెబుతానే ఉంటాను. ఈరోజు మీ అనే ఒక జీవితంలో నీ వాగ్దానం నిన్ను నిలబెడుతుంది. ఒకవేళ మరణమే అయితే కనుక అది దేవుని మూలంగా కలిగిన ఒక ఆశీర్వాదం అంటాను నేను. కనుక ఈ దినము నీ అనే ఒక జీవితాన్ని దేవాతి దేవుడు కోలిచి నీకు సంబంధించిన సహాయాన్ని పంపించునుగాక. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎవరికి తెలుసు మన మీద ఒక వాగ్దానం విడవబడిందని? యూదుని ఎలాగ చంపగలుగుతారండి?
ఆ దైవజనుడు గెలిచినవాడు, ఓడిపోయినవాడు కాదు. ఆ దైవజనుడు గెలిచినవాడు, ఓడిపోయినవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవజనుని యొక్క మరణాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకుంటూ చెప్పబడినటువంటి ప్రతి లేఖనం, ప్రతి వాక్యం యొక్క ఆ భావం మా జీవితాల్లో మమ్మల్ని మరింత ధైర్యంతో ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి. కానీ మేము నరకబడిన వారమనో, లేకపోతే మానే జీవితం అది చీకిపోయిందనో, పాతదైపోయిందనో, ఇక మరలా ఇక ఎంత మాత్రము కూడా అది కనబడేది కాదు, కనుమరుగైపోయిందని ఒకవేళ అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులేమో. కానీ నీ వాక్యం, నీ వాగ్దానాలు మాకున్నాయ్యా. నరకబడినది ఒక వృక్షమే, ఇక అది మరుగైపోయింది, ఇక అది కనబడదు, ఇక అది పాతదైపోతుంది అని అనుకుంటూ ఉండవచ్చేమో, అలాగని విర్రవీగుతూ ఉండవచ్చేమో, సంతోషపడుతూ ఉండవచ్చేమో. కానీ లేఖనం మాకు అది నేర్పలేదయ్యా. నీ వాక్యం యొక్క ప్రత్యక్షత మాకు అలాంటి యొక్క బలహీనతను నేర్పలేదు. కానీ ఆ నరకబడిన వృక్షములో నుండి, ఆ పాతదైపోయిన ఆ మొద్దులో నుండి మరలా ఆ వాక్యపు యొక్క బలం, ఆ వాసన, దానిలో నుండి లేత కొమ్మలు మరలా పైకి వస్తాయని, మరలా చిగురించబడుతుందని ఈరోజు ప్రభు ఆ నరకబడిన వృక్షమనే ఆ దైవజనుని యొక్క మరణం అనేక యవన బలాలను, అనేక లేలేత కొమ్మలు చిగురించబడి మరలా నీ వాక్యాన్ని విజృంభింపజేసే రీతిగా దేవా ఆ మరణ వార్త వెదజల్లబడినట్లుగా ప్రభు, ఉజ్జీవము రగిలింపబడినట్లుగా దేవా ఈ దినాలలో ప్రభు అనేకులు లేపబడుదురు గాక అని, అనేకులు లేపబడుదురు గాక అని యేసయ్య మరింత ఉజ్జీవింపబడడానికి మాలో ప్రభు నాయన ఆ ఉద్రిక్తత లేపబడడానికి మీరు కృప దయచేయండి అయ్యా. దేవా చల్లారిపోయే వారిగానో, అణగారిపోయే భక్తి జీవితమో మాలో కాకుండా ప్రభు దేవా మరింత ఉజ్జీవింపబడేటువంటి ఆ రీతిలో మేము ప్రభు తయారవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక్క మోర్దెకైని బట్టి ప్రభు ఆ 127 సంస్థానాల్లో యూదులనే వారే లేకుండా చేయాలని హామాను ఉద్దేశించవచ్చేమో. కానీ ప్రభు ఆ 127 సంస్థానములోనే ఆ యూదా జనాంగం వ్యాపించేటట్లుగా అతని ఆలోచన ఉపయోగపడిందని ప్రభు ఈరోజు వాక్యంలో మేము విన్నామయ్యా. ఎక్కడ లేకుండా చేయాలనుకున్నారో అక్కడే విస్తరించబడేటట్లుగా జరిగిన ఆ కార్యాలు మా ముందు ఉన్నాయ్యా. ఈ దినాలలో ప్రభు ఇక ఏమైపోతుందో, ఇంకేమైపోతామో అని భయపడుతూ దాగుకునే పరిస్థితుల్లో కాకుండా ప్రభు దేవా మరింత పరుగులెత్తే వేగాన్ని, మరింత ఉజ్జీవింపబడేటువంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒకరినొకరు పురికొల్పుకొనొచ్చు ప్రభు. అబ్రహాము యొక్క జీవితంలో చేయబడిన వాగ్దాన ఫలము మా మీద కూడా ఉంది అని ప్రభు. మేము అణగారిపోయే వారము కాదు, మరుగైపోయే వారము కాదు. సముద్ర ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె రాబోయే దినాలలో, రాబోయే తరాలలో ప్రభు మరింత విస్తరించుదుముగాక. ఈ క్రైస్తవ్య మరింత విస్తరింపబడునుగాక. అనేక మంది దైవజనులు లేపబడుదురుగాక. అనేక యవన జనులు లేపబడుదురుగాక. మరణానికి కూడా తల వచ్చేవారిగా ప్రభు, ధీటుగా ప్రభు ముందుకు సాగేటువంటి వారిని లేపమని నిస్సంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. మా మట్టుకు మేము, నా మట్టుకు నేను ప్రభు అలాగన తయారవుదుము గాక, అలాగ సిద్ధపడుదుము గాక. దేవాని కొరకు ప్రభు తల పెట్టడానికైనా ప్రభు ముందుకు వెళ్ళగలిగిన ఆ ధైర్యం, సామర్థ్యత ప్రతి క్రైస్తవ జీవితానికి, ప్రతి క్రైస్తవ సేవకుడికి, నాయకులకి ప్రభు ఆ రక్తము దేవా బిడల జీవితాల్లో మాలో పారునట్లుగా
మీరే కార్యము జరిగించి మహిమ పొందమని, మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.